Hi friends, welcome to Anshu's library. Today's topic is about ecological succession. So this is also one of the important topic in ecosystem. So let's start the class ecological succession. So first of all, any ecosystem is not static in nature. It means it is not stable in nature. It is dynamic and changes its structure as well as function with the time, and quite interestingly, these changes are very orderly and can be predicted. సో మనం చెప్పుకోవాల్సింది ఏంటి, ఎకోసిస్టమ్ అనేది ఎప్పుడు కూడా నేచర్లో స్టేబుల్గా ఉండదు. అంటే ఒకేలాంటి స్పీసీస్ అనేవి ఒక ఏరియాలో ఎగ్జిస్ట్ అవ్వవు ఎప్పుడు కూడా. సో ఇట్ ఈస్ డైనమిక్, అంటే ఎన్విరాన్మెంట్లో వచ్చే మార్పులతో పాటుగా అక్కడ ఉండే స్పీసీస్ డైవర్సిటీ అనేది కూడా, అంటే అక్కడ ఉండే ఎగ్జిస్ట్ అయ్యే ఎకోసిస్టంలో కూడా కొన్ని మోడిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ ఈ చేంజెస్ అనేవి కూడా ఎలా జరుగుతాయి, ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో జరుగుతాయి. అండ్ అక్కడ వచ్చే మార్పుని ముందుగానే మనం ఒక ప్రిడిక్షన్ అనేది ఉంటుంది. It is observed that one type of community is totally replaced by another type of community over a period of time, and simultaneously several changes also occur. This process is known as ecological succession. So what is meant by ecological succession? ఒక ఏరియా తీసుకున్నట్లయితే అక్కడ ఎగ్జిస్ట్ అవుతున్న ఒక కంప్లీట్ కమ్యూనిటీని సో రీప్లేస్ చేసి అనదర్ టైప్ ఆఫ్ కమ్యూనిటీ అనేది అదే ఏరియాలో డెవలప్ అవ్వడాన్ని మనం ఎకలాజికల్ సక్సెషన్గా చెప్పుకోవచ్చు. సో అసలు రీప్లేస్మెంట్ అనేది ఎందుకు జరుగుతుంది, సెవెరల్ చేంజెస్ అనేవి అక్కడ ఏర్పడటం వల్ల ఒక పీరియడ్ ఆఫ్ టైంలో వచ్చే కొన్ని మార్పుల వల్ల సో అక్కడ ఉండే కమ్యూనిటీ అనేది కంప్లీట్లీ రీప్లేస్ అయిపోయి అనదర్ టైప్ ఆఫ్ కమ్యూనిటీ అనేది అదే ఏరియాలో డెవలప్ అవడాన్ని దట్ సింపుల్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ఎకలాజికల్ సక్సెషన్. And clearly, ecological succession is defined as orderly process of changes in the community structure and function with time mediated through modifications in the physical environment and ultimately culminating in a stabilized ecosystem known as climax. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి ఎకలాజికల్ సక్సెషన్లో ఒక ఆర్డర్లో మనకి ఏమవుతుంది, కమ్యూనిటీ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్లో చేంజెస్ అనేవి వస్తాయి. ఆ మోడిఫికేషన్స్ అనేవి ఎన్విరాన్మెంట్లో కలుగుతాయి అండ్ అక్కడ ఎగ్జిస్ట్ అవుతున్న కమ్యూనిటీలో కూడా చేంజెస్ అనేవి వచ్చి ఫైనల్గా మనకి ఒక స్టెబిలైజ్డ్ ఎకోసిస్టమ్ అనేది ఎలా ఎన్విరాన్మెంట్కి సూటబుల్గా ఉండే ఒక స్టెబిలైజ్డ్ కమ్యూనిటీ అనేది అక్కడ డెవలప్ అవుతుంది. దట్ ఈజ్ నోన్ యాజ్ క్లైమాక్స్. క్లైమాక్స్ కమ్యూనిటీస్ అనేవి ఫైనల్ స్టేజ్లో ఏర్పడటం అనేది జరుగుతుంది. మనం ప్రాసెస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అండ్ దెన్ the whole sequence of communities which are transitory are known as సిరల్ స్టేజెస్. సిరల్ స్టేజెస్ అంటే ఏవైతే ఆ సీక్వెన్సింగ్ ఆర్డర్లో వచ్చే కమ్యూనిటీస్ అనేవి మనం వాటినే సిరల్ స్టేజెస్ అనుకోవచ్చు. వేరాజ్ ద కమ్యూనిటీ ఎస్టాబ్లిషింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద ఏరియా, ఒక ఏరియాలో ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయిన ఫస్ట్ కమ్యూనిటీని మనం పయోనీర్ కమ్యూనిటీస్ అనుకోవచ్చు. ఎకలాజికల్ సక్సెషన్ స్టార్టింగ్ ఆన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏరియాస్ ఆర్ సబ్స్ట్రేట్. ఏరియా అన్నా సబ్స్ట్రేట్ అన్నా ఒకటే. సో ఎకలాజికల్ సక్సెషన్ అనేది డిఫరెంట్ ఏరియాస్లో స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎకలాజికల్ సక్సెషన్ అనగానే మనకేం గుర్తు రావాలి, వన్ టైప్ ఆఫ్ కమ్యూనిటీ ఈజ్ కంప్లీట్లీ రీప్లేస్డ్ బై అనదర్ టైప్ ఆఫ్ కమ్యూనిటీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. సైమల్టేనియస్లీ సెవెరల్ చేంజెస్ ఆర్ అక్కర్. చేంజెస్ రావడం వల్ల అక్కడ ఎగ్జిస్ట్ అవుతున్న కమ్యూనిటీ అంతా రీప్లేస్ అయిపోయి అనదర్ కమ్యూనిటీ అనేది డెవలప్ అవ్వడాన్ని ఎకలాజికల్ సక్సెషన్గా చెప్పుకోవచ్చు. అండ్ దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రాక్ ఆర్ హైడ్రోజీర్ అంటే స్టార్టింగ్ ఇన్ ఏ వాటరీ ఏరియా లైక్ పాండ్, స్వాంప్, బాగ్ ఇలాంటి ఏరియాస్లో కనుక ఎకలాజికల్ సక్సెషన్ జరిగితే దాన్ని మనం హైడ్రోజీర్ అనుకోవచ్చు. అలాగే మిసారాక్ ఆర్ మీజోజీర్ అనుకోవచ్చు. స్టార్టింగ్ ఇన్ ఏ ఏరియా ఆఫ్ యాడిక్యుయేట్ మాయిశ్చర్, అంటే మాయిశ్చర్ లెవెల్ అనేది యాడిక్యుయేట్ అంటే రిక్వైర్డ్ అమౌంట్స్లో ఉండే మాయిశ్చర్ లెవెల్లో కనుక సక్సెషన్ కనుక స్టార్ట్ అయినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మిజరాక్. అలాగే జీరోజీర్ స్టార్టింగ్ ఇన్ ఏ డ్రై ఏరియా విత్ లిటిల్ మాయిశ్చర్ అండ్ డ్రై ఏరియాలో కనుక సక్సెషన్ స్టార్ట్ అయినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ జీరాక్. అండ్ దెన్ దే కెన్ బి ఆఫ్ ఫాలోయింగ్ టైప్స్. జీరోలో మళ్ళీ అనదర్ 3 టైప్స్గా కేటగరైజ్ చేయడం జరిగింది. ద ఫస్ట్ వన్ ఈజ్ లిథోసిడ్ స్టార్టింగ్ ఆన్ ఏ బేర్ రాక్ అంటే అక్కడ ఎటువంటి స్పీసీసు లేని ఒక బ్యారన్ ల్యాండ్ అంటాం కదా, బీడు భూమి అంటాం కదా. సో అక్కడ ఒక కమ్యూనిటీ డెవలప్ అయ్యి అక్కడ సక్సెషన్ కనుక జరిగినట్లయితే సచ్ టైప్ ఆఫ్ సక్సెషన్ ఈజ్ కాల్డ్ యాజ్
లిథోజీర్. అలాగే సామోజీర్ అంటే స్టార్టింగ్ ఆన్ శాండ్, హాలోజీర్ అంటే స్టార్టింగ్ ఆన్ సెలైన్ సాయిల్. దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా డిఫరెంట్ ఏరియాస్లో మనకి సక్సెషన్ అనేది జరుగుతుంది. And then process of succession. The process of succession takes place in a systematic order of sequential steps as follows. The first step is nudation. It is the development of a bare area. సో బేర్ ఏరియా అంటే ఒక లైఫ్ అనేది లేని ఒక ఏరియా అనేది డెవలప్ అవ్వడాన్నే న్యూడేషన్ అనుకోవచ్చు. సో ఈ న్యూడేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే అలాంటి ల్యాండ్లో ఒక బేర్ ఏరియా అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? ఏదైనా ఒక ల్యాండ్ స్లైడ్స్ జరిగినప్పుడు, వాల్కెనిక్ ఎరప్షన్ జరిగినప్పుడు కావచ్చు, లేదా అదే ఒక ఏరియాలో డ్రాట్ కండిషన్ అంటే కరువు అనేది వచ్చినప్పుడు కావచ్చు, ఓవర్ గ్రేజింగ్ వల్ల కావచ్చు, గ్లేషియర్స్ కావచ్చు, ఫ్రాస్ట్ కండిషన్స్ అంటే క్లైమేటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కావచ్చు, అలాగే ఏదైనా ఒక ఏరియాలో డిసీజ్ అవుట్బ్రేక్ అవ్వడం వల్ల కావచ్చు, లేదా అగ్రికల్చరల్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ వల్ల కావచ్చు, బేర్ ఏరియాస్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. సో వాట్ ఎవర్ న్యూడేషన్ అనగానే ద డెవలప్మెంట్ ఆఫ్ బేర్ ఏరియా. And the second step is invasion. It is the successful establishment of one or more species on a bare area through dispersal or migration followed by ascesis or establishment. సో ఇన్వాషన్ అంటే ఏంటి? బేర్ ఏరియా అనేది ఎప్పుడైతే డెవలప్ అయిందో ఆ బేర్ ఏరియాలో ఎప్పుడైతే ఒక స్పీసీస్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరుగుతుందో ఆ స్టెప్నే మనం ఇన్వాషన్ అనుకోవచ్చు. సో ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే మనకు అక్కడ ఒక సీడ్, ఒక విత్తనం అనేది మనకు అక్కడ ఆ సీడ్ అనేది జర్మినేషన్ జరిగి మనకు ఒక ప్లాంట్ అనేది డెవలప్ అయ్యి ప్లాంట్ కమ్యూనిటీ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఆ ప్లాంట్స్ ఫుడ్గా తీసుకోవడానికి యానిమల్ డైవర్సిటీ అనేది కూడా అదే ల్యాండ్లో డెవలప్ అవుతుంది. సో ఇది ఎలా జరుగుతుంది? డిస్పర్సల్ ఆఫ్ సీడ్స్, స్పోర్స్ ఎక్సెట్రా ఇస్ brought about by wind or through water or by insects or birds. వీటి ద్వారా మనకు ఆ సీడ్స్ అనేవి, విత్తనాలు అనేవి ఆ బేర్ ఏరియాలో పడ్డప్పుడు అక్కడ జర్మినేషన్ అనేది జరిగి అక్కడ మనకి ఒక ప్లాంట్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ యాజ్ గ్రోత్ అండ్ రీప్రొడక్షన్ స్టార్ట్స్ దీస్ పయోనియర్ స్పీసీస్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ అండ్ ఫార్మ్ గ్రూప్స్ ఆర్ అగ్రిగేషన్. ఎప్పుడైతే ఆ పయోనియర్ స్పీసీస్ అంటే స్టార్టింగ్ ఎప్పుడైతే ఒక ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగిందో మనం చెప్పుకున్నాం ఒక బేర్ ఏరియాలో ఫస్ట్ డెవలప్ అయ్యే స్పీసీస్ని కమ్యూనిటీని పయోనీర్ కమ్యూనిటీ ఆర్ పయోనీర్ స్పీసీస్ అనుకోవచ్చు. సో ఎప్పుడైతే డెవలప్ అయిందో అది వాటి నెంబర్ అనేది ఇంక్రీజ్ చేసుకొని విచ్ ఫార్మ్స్ గ్రూప్స్ ఆర్ అగ్రిగేషన్స్ లాగా మనకు అక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ దెన్ కాంపిటీషన్ అండ్ కాక్షన్. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ స్పీసీస్, ప్లాంట్ స్పీసీస్, యానిమల్ స్పీసీస్ డైవర్సిటీ అనేది ఆ ల్యాండ్లో ఇంక్రీజ్ అయిందో ఏమవుతుంది? కాంపిటీషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ ఆర్గానిజమ్స్ మధ్య కాంపిటీషన్. ఎలాంటి కాంపిటీషన్? ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్ అండ్ ఇంట్రా స్పెసిఫిక్ కాంపిటీషన్. ఇంటర్ స్పెసిఫిక్ మీన్స్ బిట్వీన్ టూ డిఫరెంట్ స్పీసీస్ మధ్య కాంపిటీషన్ అనేది వచ్చుద్ది. అండ్ ఇంట్రా స్పీసీస్ మీన్స్ విత్ ఇన్ ద సేమ్ స్పీసీస్, అంటే సేమ్ స్పీసీస్ మధ్య కూడా కాంపిటీషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫర్ వాట్? ఫర్ స్పేస్, ఫర్ వాటర్ అండ్ ఫర్ న్యూట్రిషన్. సో వీటి గురించి, అవి నివసిస్తున్న స్పేస్ గురించి కావచ్చు, వాటర్ యూటిలిటీస్ గురించి కావచ్చు, న్యూట్రిషన్ అంటే ఫుడ్ గురించి కావచ్చు, వాటి మధ్య కాంపిటీషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దే ఇన్ఫ్లుయెన్స్ ఈచ్ అదర్ ఇన్ నెంబర్ ఆఫ్ వేస్ నోన్ యాజ్ కాక్షన్. సో ఎప్పుడైతే అవి ఒకదాన్ని ఒకటి ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ ఉంటాయో సో దాన్నే మనం కాక్షన్ అనుకోవచ్చు. సో ఎప్పుడైతే మనకి నెంబర్ అనేది ఇంక్రీజ్ అయిందో కాంపిటీషన్ డెవలప్ అవుతుంది అండ్ దే ఇన్ఫ్లుయెన్స్ ఈచ్ అదర్ ఇన్ నెంబర్ ఆఫ్ వేస్. అండ్ దెన్ reaction. The living organisms grow, use water and nutrients from the substratum, and in turn they have strongly influence on the environment which is modified to a large extent, and this is known as reaction. సో వాట్ వుడ్ బి హ్యాపెన్? ఎప్పుడైతే కాంపిటీషన్ అనేది స్టార్ట్ అయిందో మనకి ఏమవుతుంది? అక్కడ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి అక్కడ ఉండే వాటర్ని, న్యూట్రియంట్స్ని అక్కడ సబ్స్ట్రేటమ్ అంటే ఏరియా నుంచి యూసేజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది? విచ్ స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ఎన్విరాన్మెంట్. దేని మీద పడుద్ది ఇన్ఫ్లుయెన్స్ అనేది? ఎన్విరాన్మెంట్ మీద. మనకేమవుతుంది? ఎన్విరాన్మెంట్లో సమ్ చేంజెస్ అనేవి డెవలప్ అవుతాయి. అంటే అక్కడ వాటర్ స్కేర్సిటీ వస్తుంది అండ్ న్యూట్రియంట్స్ లెవెల్ అనేది కూడా డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ మోడిఫికేషన్స్ అనేవి వచ్చినాయో ఆ మోడిఫికేషన్స్ అనేవి ఏమవుతాయి? ద మోడిఫికేషన్స్ ఆర్ వెరీ ఆఫెన్
such that they become unsuitable for the existing species. సో ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్లో మోడిఫికేషన్స్ అనేవి వచ్చినాయో విచ్ ఆర్ అన్సూటబుల్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ స్పీసీస్. వై? బికాస్ అక్కడ వాటర్ స్కేర్సిటీ వచ్చింది అండ్ అలాగే న్యూట్రియంట్ స్కేర్సిటీ అనేది వచ్చింది ఆ సబ్స్ట్రేటంలో. సో ఏమవుతుంది, దే మూవ్ టు అనదర్ ప్లేస్. ఈ ఎగ్జిస్టింగ్ స్పీసీస్ అనేవి వాటికి ఫుడ్ దొరకకపోతే అక్కడే ఉండి చనిపోవు కదా, ఏం చేస్తాయి, దే మైగ్రేట్ టు అనదర్ ప్లేస్. అండ్ ఈ ఏరియాకి ఏమొస్తాయి, సమ్ న్యూ స్పీసీస్. ఏవైతే అక్కడుండే కండిషన్స్కి, ఆ ఎన్విరాన్మెంట్ ఏదైతే మోడిఫై అయ్యిందో ఆ మోడిఫై అయిన ఎన్విరాన్మెంట్కి సూటబుల్గా ఉండే న్యూ స్పీసీస్ అనేవి ఆక్యుపై చేయడం జరుగుతుంది. దస్ రియాక్షన్ లీడ్స్ టు సెవెరల్ సీరల్ కమ్యూనిటీస్. సో ఎప్పుడైతే ఆ రియాక్షన్ తర్వాత సెవెరల్ న్యూ కమ్యూనిటీస్ అనేవి, సీరల్ కమ్యూనిటీస్ అనేవి అదే ఏరియాలో డెవలప్ అవుతాయి. అండ్ దెన్ stabilization, this is the last step. The succession ultimately culminates in a more or less stable community called climax, which is in equilibrium with the environment. So stabilization అంటే ఏం చెప్పుకోవచ్చు, ఫైనల్గా సక్సెషన్ స్టేజ్లో మనకి కల్మినేట్స్ ఇన్ ఏ మోర్ ఆర్ లెస్ స్టేబుల్ కమ్యూనిటీస్. వాటర్ స్కేర్సిటీ అండ్ న్యూట్రియంట్ స్కేర్సిటీ వస్తే ఆబ్వియస్గా స్పీసీస్ డైవర్సిటీ అనేది తక్కువగా అయిపోతుంది. సో వాట్ ఎవర్ ఆ రీజియన్స్కి ఫేవరబుల్గా ఉండే వేరే ఒక కొత్త న్యూ స్పీసీస్ అనేవి ఎక్కువగా కావచ్చు, ఆర్ మోర్ ఆర్ లెస్ స్టేబుల్ కమ్యూనిటీస్ అనేవి ఫైనల్ స్టేజ్లో క్లైమాక్స్ కమ్యూనిటీస్ అంటాము. ఆ క్లైమాక్స్ కమ్యూనిటీస్ అనేవి ఎలాంటివి డెవలప్ అవుతాయి, విచ్ ఆర్ ఈక్విలిబ్రియం విత్ ద ఎన్విరాన్మెంట్. ఏదైతే ఎన్విరాన్మెంట్ మోడిఫై అయ్యిందో దానికి సూటబుల్గా ఉండే కమ్యూనిటీస్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎకలాజికల్ సక్సెషన్. సో మనం ఏం చెప్పుకున్నాం, ఒక బేర్ ఏరియా ఏర్పడతాం, అక్కడ ఒక స్పీసీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ కాంపిటీషన్. ఎప్పుడైతే కాంపిటీషన్ అనేది వచ్చిందో రియాక్షన్ జరుగుతుంది అండ్ ఫైనల్గా స్టేబుల్ కమ్యూనిటీస్ అనేవి ఎన్విరాన్మెంట్లో మనకు అక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి. రిమైనింగ్ అన్నీ కూడా అన్సూటబుల్గా ఉండేవి వేరే ఏరియాస్కి మైగ్రేట్ అవుతాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎకలాజికల్ సక్సెషన్. Thank you. I hope you understand this class. If you want to see more videos in my channel, subscribe to my channel. Thank you.